తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా అమరవీరుల స్తూపాలకు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమానికి దీక్షా దివస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, నన్నపనే నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక హన్మకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు అక్కడ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, అదేవిధంగా దీక్షా దివస్ ఇన్ఛార్జ్ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లాకు చూసినట్లయితే జనగామ జిల్లాలో దీక్షా దివస్ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భిక్షమయ్య గౌడు, అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పాల్గొన్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండబాల కోటేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాటి గుర్తులను ఒకసారి గుర్తు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియను అందరూ కూడా నెమరు వేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ములుగు జిల్లాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హన్మకొండ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్తో పాటు ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, అదేవిధంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమరి నరసింహారావు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వనపర్తి జిల్లా తెలంగాణ జాతిని ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదటగా ఆర్ఎండ్బి అతిథి గృహంలో అమరవీరుల స్తూపానికి ముఖ్య అతిథులు నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. సత్యనారాయణ చౌరస్తా నుండి సింగారం చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
విఠలరావు ఆర్య, ఇతర ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సంబరాలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ శాట్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి దీక్షా దివాస్ వేడుకలను ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్, ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, చంద్రావతి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు నేతృత్వంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మొదట పూలాభిషేకం చేశారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని అంజలి ఘటించారు. తర్వాత కేసీఆర్ను ఆమరణ దీక్ష సందర్భంగా ఉంచినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ పండ్లు పంపిణీ చేశారు. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత భారీ సభ నిర్వహించుకొని నాటి ఉద్యమ గుర్తులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సాధనలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తీసుకున్నటువంటి ఆమరణ దీక్ష యొక్క ప్రాముఖ్యతను నాయకులు ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఘనంగా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి ప్రతి కార్యకర్తలను ఒక జోష్ నింపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోనూ దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ దీక్ష చేపట్టి 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వన్మా వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు పంపిణీ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మానం చేశారు. నగరంలో మొత్తం గులాబీమయం చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వక్తలు ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేపట్టినటువంటి ఆమరణ దీక్ష యొక్క వేడుక ప్రాముఖ్యతను చాటి చెప్పారు. 15 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ కూడా అక్కున చేర్చుకోవడం బీఆర్ఎస్ పార్టీలో ఒక సంబరాన్ని, జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివాస్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో కూడా అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగింది. జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే జిల్లా బాధ్యులుగా ఉన్నటువంటి సలీం వీరంతా కూడా, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వీరంతా కూడా అక్కడి నుంచి ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అనుభవాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పాటు కేసీఆర్ గారు చేసినటువంటి చరిత్రను వివరిస్తూ వారంతా కూడా డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ క్రమంలో వివిధ మండలాలకు చెందినటువంటి అనేక మంది కూడా మాట్లాడుతూ వారి వివరణ కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది అనేటువంటిది కూలంకషంగా ప్రతి ఒక్కరు కూడా వివరించడం, అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయము, కేసీఆర్ గారే మళ్ళీ రావాలంటూ ఈ సందర్భంగా అనేక మంది ఈ ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరొక వార్త, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు, రకరకాల అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న దరూర్ క్యాంప్కు ఉదయాన్నే విజిట్ చేయగా అక్కడ ఎటువంటి వసతులు లేకపోవడము, అలాగే వారికి నాణ్యమైన ఆహారం లేకపోవడంతో మనం వెలుగుకు తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే డిఓ, ఎంఈఓ వీళ్ళంతా కూడా అక్కడ విజిట్ చేయగా అనూహ్య ఘటనలు వెలువడ్డాయి. ఫుడ్లో నాణ్యత లేదనేటువంటి అంశము విద్యార్థులు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తదుపరి చర్యలకు ఆదేశిస్తామంటూ ఈ సందర్భంగా అక్కడ నుంచి అధికారులు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మరి కలెక్టర్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఈ స్కూల్లో ఇటువంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేక స్కూళ్ళలో వెలుగు చూడడం అయితే ఇప్పుడు తరచుగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు.
ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఇలా ఉన్నాయి. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 29, 2009 కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టుగా వివరించడం జరిగింది. ప్రధానంగా నేటి యువతకు అర్థమయ్యేలాగా ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్యతో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు. 2009లో ఎలాంటి ఉద్యమాలు జరిగాయి, ఆ తర్వాత యూటర్న్ చేసుకున్న తర్వాత యావత్ తెలంగాణ బెబ్బుల్లాగా ఎలా కూర్చుంది, సాధించినటువంటి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారు, తెలంగాణ దేశానికి ఏ విధంగా రోల్ మోడల్గా అయింది, ప్రస్తుతం నిర్బంధకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి కూడా ఎలా పోరాటాలకు సిద్ధం కావాలని కూడా జగదీష్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. నాటి యువతకు ఏదైతే ఈ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలాగా, ఉద్యమం యొక్క చైతన్యాన్ని మరొకసారి నింపేలాగా, ఈ ఉద్యమం యొక్క నేపథ్యం తెలిసేలాగా ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరిగింది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టోర్ సెంటర్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరు కావడం జరిగింది. కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంగా ఎలాంటి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు, సబ్బండ వర్గాలు, జేఏసీలు ఏ విధంగా ఏర్పడ్డాయి, తెలంగాణను ఏ విధంగా పోరాటం చేసి సాధించుకున్నారనే విషయాలన్నీ కూడా పూసగచ్చినట్టుగా వివరించడం జరిగింది. ప్రధానంగా నేటి యువతకు అర్థమయ్యేలాగా ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఉద్యమం తీసుకున్న తర్వాత ఎలాంటి కుట్రలు చేశారు, ఎలాంటి కుట్రలతో తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వివరించడం జరిగింది. తెలంగాణ సంబంధించినటువంటి సాధించిన తర్వాత కూడా యావత్ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారు, ప్రధానంగా నల్గొండ ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మరొకసారి నల్గొండను అభివృద్ధి చేసుకోవాలన్నా తెలంగాణ సమాజం మరొకసారి మెరుగైనటువంటి సమాజంగా రూపుదిద్దుకోవాలని కూడా కేసీఆర్ గారు మరొకసారి సీఎం కావాలని, కేసీఆర్ గారిని ఆదరించాలని, కేసీఆర్ గారి యొక్క పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఇన్ఛార్జిగా నింపబడిన నేపథ్యంలో ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గుంగురు సుంత మహేందర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. కేసీఆర్ దీక్ష కూర్చున్న తర్వాత భువనగిరి జిల్లా కేంద్రంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఎలాంటి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు, భువనగిరి కిల్లా వేదికగా ఎలాంటి ఉద్యమాలు చేశారో కూడా సౌకర్యంగా వివరించడం జరిగింది. మరొకసారి ఉద్యమాలకు పునరంకితమవుతూ పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్బంధాలను సహించలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటాన్ని చేస్తూ ఉంటాం కూడా నేతలు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమకారులు, తెలంగాణ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో భువనగిరి జిల్లా కేంద్రం అంతా కూడా సందడిగా మారింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రధాన వీధులన్నీ కూడా గులాబీ తోరణాలతో గులాబీమయమయ్యాయి. నాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా కేసీఆర్ ఫోటోలతో వెలిసినటువంటి ఫ్లెక్సీలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు కోరకం చంద్ర, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో దీక్షా దివాసు వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఎత్తుకుని ఆమన్న నిరాహార దీక్షకు దిగి తెలంగాణ సాధించినటువంటి మహానేత కేసీఆర్ అంటూ ఆయన అభివర్ణించారు. నాటి ఉద్యమ పోరాట స్ఫూర్తిని మరొకసారి మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమవుతున్నాయి. నాటి సమైక్యాంధ్ర రోజులు మళ్ళీ తలపిస్తున్నాయి. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని అంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే వచ్చే నెల 4వ తేదీన పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో భాగంగా పెద్దపల్లి పట్టణానికి శివారులో ఉన్నటువంటి రాఘవపూర్ గ్రామం నుండి పెద్ద ఎత్తున కూడా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ కూడా రాఘవపూర్ గ్రామస్తులంతా కూడా లారీ ట్రిప్పర్లను అడ్డుకోవడం జరిగింది. కేవీపీఎస్ నాయకులు కూడా అక్కడ చేరుకొని మట్టిని అధికారులు, పోలీసులు దగ్గర ఉండి మరి సభకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అంటూ కూడా వారంతా గ్రామాల్లో చిన్న చిన్న పనులకు ఒక ట్రాక్టర్ ట్రిప్ తీసుకుందామంటే అధికారులు పర్మిషన్ ఇవ్వనటువంటి అధికారులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సభకు వస్తున్న సభ కోసం అని చెప్పి 100 మీటర్ల లోతుకు కూడా మట్టిని అక్రమంగా కూడా తరలిస్తున్నా కూడా అధికారులు చోద్యం చూడడం, అలాగే పోలీసులు బందోబస్తుగా ఉండడం ఏంటంటూ కూడా కేవీపీఎస్ నాయకులు ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ మట్టి రవాణాను
నిలిపివేయాలి, లేదంటే పెద్ద ఎత్తున గ్రామస్తులమంతా కూడా రాజీవ్ రహదారిపైన రాస్తారోకో నిర్వహిస్తామంటూ కూడా గ్రామస్తులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నస్పూర్ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి దీక్షా దివస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఫోటోలతో కూడిన ఫోటో గ్యాలరీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ ఇన్ఛార్జి తులా ఉమా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే మంచిర్యాల నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను, తోరణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలను, ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను, జెండాలను తొలగించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నస్పూరు, మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు. కొమరం భీమాచాబాద్ జిల్లా మిగతా వార్తలను చూస్తే దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి దీక్షా దివస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆశోబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి నారాదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి ఆశోబాద్తో పాటు సిర్పూర్ నియోజకవర్గాల నుండి భారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన చారిత్రాత్మక రోజు దీక్షా దివస్ను ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అధ్యక్షన నిర్వహించిన ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి విజీ గౌడ్, అలాగే జోగురామన్న, అలాగే అనిల్ జాదవ్లు మాట్లాడుతూ తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని, కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దీక్షా దివస్ పూర్తిగా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కొండాపూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రామకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బుక్యా జాన్సా నాయక్, అలాగే ముదోల్ నియోజకవర్గం సమన్వయకర్తలు డాక్టర్ రమాదేవి, డాక్టర్ కొమరేవార్ కిరణ్, అలాగే గాదే విలాస్, లోలం శ్యామ్సుందర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దీక్షా దివస్ స్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమంపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బుధవారపేటకు చెందిన హరీష్ కుమార్ అనే వ్యక్తి సేతువారి కోసం దరఖాస్తు చేసుకోగా కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ గాంధారి జగదీష్ 20,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో హరీష్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈరోజు బాధితుడి వద్ద నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా గాంధారి జగదీష్ జూనియర్ అసిస్టెంట్తో పాటు అటెండర్ ప్రశాంత్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు దీక్షా దివస్ అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యంగా ఉద్వేగభరితంగా ఉత్సాహభరితంగా కూడా జరిగింది. కేసీఆర్ 2009లో నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష వేదికను సిద్దిపేటను ఎంచుకున్న సందర్భంగా జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈరోజు జరిగిన సభలో వక్తలు పునరావృతం చేసుకున్నారు. ముఖ్యంగా హరీష్ రావు అప్పుడు జరిగిన సంఘటన అన్నీ కూడా పూసగుచ్చినట్టు కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు వివరించారు. ముఖ్యంగా కేసీఆర్ కనుక ఆమరణ నిరాహార దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. సిద్దిపేటలో ఈరోజు జరిగినటువంటి సైన్స్ ఫేర్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక సిద్దిపేటలోనే ఈరోజు పీడిఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఆ కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఉమ్మడి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఈరోజు దీక్షా దివస్ ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్తో పాటు అనేక మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు దీక్షా దివస్ ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన 14 ఏళ్ల చరిత్రను ఒక్కసారి అంతటా నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డితో పాటు దీక్షా దివస్ ఇన్ఛార్జ్ విజయసింహారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అమరవీరుల స్తూపానికి కూడా నివాళులర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్నటువంటి నేతలు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్ నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఆ శ్రేణులకంతా కూడా నాయకులు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ చేసినటువంటి త్యాగం ఒక రాష్ట్రం సిద్ధించిందని చెప్పేసి ఈరోజు మలుపు తిరిపిన రోజు అని చెప్పేసి, ఉద్యమం మలుపు తిరిగి తెలంగాణ సిద్ధించిన రోజు అని చెప్పేసి, ఇదే కాకుండా ఈ సంవత్సర కాలం లోపే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పేసి, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్పేసి కేసీఆర్ గారి నేతృత్వంలో పార్టీ పిలిపించినా కానీ అమలు చేయాలని చెప్పేసి, ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా నేతలు చెప్పినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే తన అక్రమ సంబంధానికి భర్త అడ్డున్నాడన్న నెపంతో ప్రియుడితో కలిసి ఒక భార్య తన భర్తను ఏకంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి జగదీష్, కీర్తి అనే భార్యాభర్తలు. అయితే తన కీర్తి అనే వివాహిత గుడ్లనరోకు చెందినటువంటి నాగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఈ విషయం తెలుసుకున్నటువంటి భర్త మందలించడంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలని చెప్పేసి ఇద్దరు ప్లాన్ ప్రకారం ఆ భర్తకు మద్యం తాగించి అందులో మత్తు కలిపి